వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడే టెంపుల్కి వెళ్తున్నాను. కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం, నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈరోజు అయితే నిమ్మకాయ ఒత్తులు అయితే వెలిగిద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట టెంపుల్కి. అంటే మాకు దగ్గరలోనే కానీ కనకదుర్గమ్మ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళడం. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. చూడండి, వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే బండి బయట పెట్టాలి. సో ఇంకా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రాగానే లోపలికి వచ్చేసి ఇంకా కాళ్ళు కడుక్కొని ఇంకా ఫస్టే అమ్మవారిని తీసానమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఈ టెంపుల్ అయితే అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే, చిన్నగా ఉంది కానీ లోపలైతే సూపర్గా ఉంది. నాకైతే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎప్పుడు కూడా ప్రతి ఫ్రైడే వీలుంటే రావాలనిపించింది, అంత బాగుందనమాట. ఇంక ఇక్కడ నేను నిమ్మకాయ దీపాలు పెట్టడం కోసం అయితే ఫస్ట్ వాటర్తో అక్కడ కడిగేసి తర్వాత పసుపుతో అంతా కూడా ఇలా మొత్తం కూడా పెట్టేసి ఇంకా పసుపుతో ముగ్గేస్తున్నాను. పసుపు కుంకుమలు వేసేసి పైన అయితే ఇంకా నిమ్మకాయలతో దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నాకెందుకో ఈసారి అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా ఇలా నిమ్మకాయ దీపాలు పెట్టాలని అనుకున్నాను అనమాట. కాకపోతే ఎప్పుడు కూడా కుదరలేదు. ఇంక ఈసారి లక్కీగా ఎందుకో ఈరోజు వెళ్ళాలనిపించి ఇంకా ఫ్రెండ్తో పాటు నేను కూడా వెళ్ళానమాట. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మాకైతే ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాకపోతే ఎప్పుడు చూడలేదు, అంటే అక్క వాళ్ళు అంటూ ఉండే కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇంక ఈరోజు ఎలాగైనా చూడాలి, వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలా దీపాలు పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ టైం వచ్చాను కానీ ఇంకా ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. అలాగే ఇంకా నిమ్మకాయ దీపాలు కూడా పెట్టేసుకున్నాను. సో ఇంక ఇలా పసుపుతో ముగ్గేసిన తర్వాత కుంకుమ కూడా పెట్టేసి ఇంకా నిమ్మకాయలు కట్ చేసుకొని అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా ఒక గ్లాస్లో పిండేస్తున్నాను. నేను అన్నీ కూడా ముందే సర్దుకొని వెళ్ళాను అనమాట, ఎందుకంటే ఇలా పెడతాను అనుకున్నాను. అలానే ఇంకా పసుపు కుంకుమలు, అలాగే అక్షింతలు కొన్ని, ఇంకా నూనె, ఒత్తులు, నిమ్మకాయలు, వాటర్ బాటిల్, ఇంకా ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ఈ జ్యూస్ వేయడానికి మామూలుగా ఒక గ్లాసు ఇలా తీసుకొని వెళ్ళాను. ఇంకా ఆ గ్లాస్లో ఈ నిమ్మకాయలు కట్ చేసుకొని అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా పిండేసుకొని ఒక 5 ఒత్తులు వెలిగిద్దామని చెప్పేసి ఇంకా 5 అయితే ఇలా జ్యూస్ తీసి ఇంకా ఇలా పెడుతున్నాను అనమాట. ఉల్టా తీసేసి ఇలా పెట్టేసి వాటికైతే కొంచెం కుంకుమ అంటించేసి ఇంకా ఆయిల్ వేసి దీపం అయితే పెట్టేయడమే. చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే చాలాసేపు అక్కడే కూర్చున్నాము. ఇలా దీపాలు పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా పక్కన శివయ్య ఉన్నాడనమాట. లింగం చాలా బాగుంది. లింగం కూడా చిన్నగా చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇంకా ఇలా అభిషేకం చేస్తూ సూపర్గా అనిపించింది అనమాట. ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఉన్నాడు, నాగేంద్రుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇంకా సీతారాముల వారు కూడా ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. నేను తర్వాత చూపిస్తాను చూడండి. ఇంకా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా దగ్గరున్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వచ్చి ఇంకా పారాయణం చేసుకుంటారంట. ఇంకా నిజంగా అసలు ఈవినింగ్ కూడా వెళ్ళి పారాయణం చేసుకుంటారంట. చాలా బాగా అనిపించింది అనమాట మాకైతే. సో ఇంక ఇక్కడ చూసారా, ఇలా నిమ్మకాయలు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఒత్తులు వేసుకొని ఇంకా ఇలా కుంకుమ పెట్టేసి ఇంకా ఉద్బస్సులతో ఇంకా నేనైతే దీపాలు వెలిగిస్తాను. ఇంక ఇక్కడ చాలామంది కూడా నెయ్యి దీపాలు, అలాగే ఇలా నిమ్మకాయ దీపాలు ఇంకా ఇవెలా పెట్టుకుంటున్నారు. ఇక్కడ పక్కన కూడా ఒక ఆంటీ వచ్చేసి పెట్టుకుంటుంది, నెయ్యి దీపం పెడుతుంది. తనైతే ఇంకా హోమం మీద పెడుతుంది. నేనేమో ఇక్కడ నిమ్మకాయలతో ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా చూసారా, ఇంకా నేను అరటిపండు కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా అరటిపండు ప్రసాదంగా పెట్టేసి ఇంకా కొంచెం చక్కెర పెట్టేసి ఇంకా నేను ఇలా దీపం అయితే పెట్టుకున్నాను. సో నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా పువ్వులు పెట్టేసి ఇలా పెట్టుకున్నాను అనమాట.
ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట నేను నిమ్మకాయ దీపాలు వెలిగించడం కూడా. ఫస్ట్ టైం ఇలా అమ్మవారి దగ్గరికి వస్తే తప్పకుండా వెలిగించాలని చెప్పేసి మనసులో ఎప్పుడూ అనుకున్నాను అనమాట. ఆ కోరిక అనేది ఈరోజు నెరవేరింది. సో ఇంకా దీపాలు పెట్టేసి ఇంక ఇక్కడ హారతి కర్పూరం బిళ్ళ పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా నేనైతే మొక్కుకున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ రాగానే అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసుకున్నామన్నమాట. ఇంకా అమ్మవారి లోపల చిన్న గుడి, ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఇలా మొక్కుకొని ఇంకా సైడ్కి వచ్చి అయ్యగారిని అడిగాను అనమాట. ఇలా దీపాలు ఎక్కడ పెట్టాలి అయ్యగారు అని చెప్పేసి అంటే హోమం దగ్గర పెట్టమ్మా అని చెప్పేసి అన్నాడు. అందుకే ఇక్కడ హోమం దగ్గరనైతే పెట్టేశాను. చూసారా, ఇలా అయితే పెట్టేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు దేవుడి దగ్గరికి అయితే ఇంకా దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి మొక్కుకొని మళ్ళీ ఇక్కడ టెంకాయలు అయితే కొడుతున్నాము. టెంకాయలు కొట్టేసి అయ్యగారికి ఇస్తే దేవుడి దగ్గర పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా పూజ చేసి మనకైతే ఇస్తాడనమాట. సో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. లత చూసారు కదా, అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ఇంకా మేము అక్కడ కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత అయ్యగారికి ఇస్తే అయ్యగారు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఇంకా మాకైతే ఇచ్చాడు. ఇంకా ప్రసాదం కూడా పెడితే ఇంకా మేము ప్రసాదం తినేసి ఇంకా చెయ్యి కడిగేసుకొని మళ్ళీ అక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇక్కడ నవగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. నవగ్రహాలు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ నవగ్రహాలు ఒక సైడ్కి, ఇంక ఇప్పుడు శివయ్య ఉంటాడు చూడండి ఎంత బాగున్నాడంటే అసలు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా చాలా బాగుందనమాట. చూసారా, ఇలా శివుడు అయితే చాలా బాగా అనిపించింది. చూసారా ఎంత బాగుందో. మొండికేసావో మంచికేసావో నాకు తెలియదు. అసలు ఎంత బాగుంది తెలుసా, అసలు మనం డిమ్ము డిమ్ము కనడుతుంది. ఇట్రా కెమెరా అంతే బాగుంటుంది. లక్ష్మీ కొంచెం కదా అక్కడ.
సో ఫైనల్గా ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఎందుకో నాకు ఇప్పటి నుంచో నిమ్మకాయ దీపాలు పెట్టాలని ఉండే అనమాట. సో ఫైనల్గా ఈరోజైతే ఆ కోరిక అయితే నెరవేరింది. సో మీకు టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు దగ్గరలోనే ఉంది కానీ అసలు ఇన్ని రోజులు తెలియదు అనమాట. నేను ఎందుకో ఒకసారి అటు వెళ్ళినప్పుడు చూశానమాట. అందుకే ఎందుకో వెళ్ళాలి అనిపించింది అమ్మవారి దగ్గరికి అయితే. సో ఫైనల్గా ఈరోజు అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాను. చాలా బాగుంది. టెంపుల్ చిన్నగా ఉన్నా కూడా లోపలంతా కూడా సూపర్గా ఉంది. సో ఇంకా బ్లాగ్ అయితే ఇదండి. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్.